హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ మా ఊరు. కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ కాదేది కవితకు అనర్హం అన్నాడు శ్రీశ్రీ. సరిగ్గా అలాంటి ఆలోచనే వచ్చినట్టుంది అమెరికాలోని మిషెల్ వాసులకు. అందుకే మొక్కజొన్న, ఎండుగడ్డి, ఓట్స్ కావేవి భవన నిర్మాణానికి అనర్హం అనుకుంటూ మొక్కజొన్న కండెలతో ఏకంగా ఓ పెద్ద ప్యాలెస్ని డిజైన్ చేసేశారు. అదే కార్న్ ప్యాలెస్. వాట్, మొక్కజొన్నతో ప్యాలెసా? వండర్ అనిపిస్తోంది కదూ. సరే, ఇంకెందుకు ఆలస్యం, ఆ వండర్ఫుల్ ప్యాలెస్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. అయితే డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు చేయాల్సింది ఒకటి ఉంది. క్రింద రైట్ సైడ్ కనబడుతున్న రెడ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే నా ఛానల్ అప్డేట్స్ అన్నీ మీ ఈమెయిల్లోకి వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక కార్న్ ప్యాలెస్ డీటెయిల్స్లోకి వచ్చేద్దాం. అమెరికాలో సౌత్ డకోటాలోని మిషెల్ టౌన్లో ఉంటుంది కార్న్ ప్యాలెస్, మొక్కజొన్నల రాజభవనం. ప్రపంచంలోనే ఏకైక కార్న్ ప్యాలెస్ ఇది. అప్పట్లో ఈ ప్రాంతంలో నేల సారవంతంగా ఉండడంతో పంటలు బాగా పండేవట. దాంతో 1880 ప్రాంతంలో కొంతమంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. తమ ప్రాంతం పంటలకు చాలా అనువుగా ఉంటుందన్న విషయం చెప్పడానికి, ఇతర ప్రజలను ఇక్కడికి రప్పించడానికి ఏదైనా చెయ్యాలి అనుకున్నారు. అక్కడికి వలస వచ్చి నివాసాలు ఏర్పరచుకున్న లూయిస్ బెక్లిత్, యులియే గేల్ అనే ఇద్దరు వ్యక్తులు. ఇతర ప్రజలు ఇక్కడికి రావాలంటే ఇక్కడ సారవంతమైన భూముల విషయం వారికి తెలియాలంటే ఇక్కడ పండే పంటలను ప్రదర్శించాలి. అలా మామూలుగా ఎగ్జిబిట్ చేస్తే గొప్పేముంది, కాస్త క్రియేటివ్గా చెయ్యాలి గాని అనుకున్నారు వాళ్ళిద్దరు. అందుకు వాళ్ళు ఎంచుకున్నది ఇక్కడ పండే రంగురంగుల మొక్కజొన్న పొత్తులను. అదిగో అలా వాళ్ల ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే కార్న్ ప్యాలెస్. నిజానికి ఇదొక కాంక్రీట్తో నిర్మించిన భవనమే. అయితే భవనమంతా మొక్కజొన్నలతోనే కట్టారా అని భ్రమ కలిగేలా రంగురంగుల మొక్కజొన్న కండెలతో రకరకాల డిజైన్లుగా డెకరేట్ చేస్తారు. అలా డిజైన్ చేసిన ఆ ప్యాలెస్లో అక్కడ పండే పంటలను ఎగ్జిబిట్ చేస్తారు. విచిత్రం ఏంటంటే, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో 1892లో ప్రారంభించిన ఈ ప్యాలెస్ ఇప్పటికీ కూడా ఒక అద్భుతంగానే కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన థీమ్ తీసుకుని దాని ప్రకారం మొక్కజొన్న కండెలు, ఓట్స్ గడ్డితో పిన్నులు, మేకుల సాయంతో డెకరేట్ చేస్తారు. అలా చేసిన డిజైన్లు ఎంతో అద్భుతంగా వారి ప్రాంతీయ వాతావరణాన్ని, పంటలను, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉంటాయి. దీనికోసం ప్రత్యేకంగా ఒక కమిటీ కూడా ఉంటుంది. ఈ ప్యాలెస్ ఎంత ఫేమస్ అంటే దీనిని డెకరేట్ చేసే ఛాన్స్ రావడం తమ అదృష్టంగా భావిస్తారట అక్కడి కళాకారులు. ప్రతి సంవత్సరం 90 లక్షలకు పైగా ఖర్చు పెట్టి దీనిని డెకరేట్ చేస్తారు. సుమారు 5 లక్షలకు పైగా పర్యాటకులు దీన్ని చూడ్డానికి వస్తారట. ఫ్రెండ్స్, ఇది వండర్ఫుల్ కార్న్ ప్యాలెస్ కథ. ఇలాంటి మరిన్ని వండర్ఫుల్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మరో వండర్ఫుల్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, విజయ మా ఊరు.